ఎర్ర జెండా వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వదిలాలి 100 సంవత్సరాల మాసంలో వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వదిలాలి సిపిఐ వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వదిలాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ వదిలాలి ఎర్ర జెండా భారతదేశ గడ్డపైన భారతదేశ పార్టీ సిపిఐ నేటికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉంది. ఈ 100 సంవత్సరాల కాలంలో ఈ దేశ ప్రగతి కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం పేద బడుగు బలహీన వర్గాల కార్మిక కర్షక రైతాంగ విద్యార్థి యువజన ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యలపైన అనునిత్యం పోరాటాలు నిర్వహిస్తూ ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐదే. ఈ దేశంలో పేదవాడికి భూమి దక్కాలని, ఈ దేశంలో పేదవాడు భూమిలో ఉండాలని చెప్పి ఈ దేశంలో లక్షల ఎకరాలు పంపిణీ చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీది. ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక కుట్ర కేసులు, జైలు జీవితాలు అనుభవించినటువంటిది సిపిఐ పార్టీ. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక చట్టాలు, అవి భూ హక్కు చట్టం కావచ్చు, సమాచార హక్కు చట్టం కావచ్చు, ఆరోగ్య భద్రత చట్టం కావచ్చు, లేదా ఉపాధి హామీ చట్టం కావచ్చు, ఇలాంటి పేదలకు దక్కవలసినటువంటి చట్టాలు తీసుకురావడంలో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కీలక పాత్ర పోషించింది. ఈ దేశవ్యాప్తంగా కూడా పేదవాడు తన సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలంటే అది ఎర్ర జెండాతోనే సాధ్యమైంది తప్పితే మరి ఏ పార్టీ వాళ్ళు పేదవాడి మీద కనికరం చూసినటువంటి పాపాన పోలేదు. ఉంటే భూమి తల్లి ఒడిలో ఉంటాం, లేకపోతే జైల గోడలో ఉంటామని చెప్పి పిలుపునిచ్చి ఈ దేశంలో పేదవాడికి ఇంటి స్థలాలు, బతకడానికి భూమి దక్కించుకోవడానికి కమ్యూనిస్టు పార్టీ పోరాడింది. దాంతోపాటు కార్మికుల పక్షాన ఈ దేశంలో వచ్చినటువంటి కార్మిక చట్టాలు, ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఆ చట్టాలను రూపుమాపి 4 లేబర్ కోడ్లుగా తీసుకురావడం జరిగింది. ఎంతోమంది త్యాగదనుల వాళ్ళ జీవితాలను అర్పించి ప్రాణత్యాగాలు చేసి సాధించినటువంటి చట్టాలు ఈరోజు నరేంద్ర మోడీ నిరంకుశ వైఖరిగా 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. దానిపైన కూడా ఈరోజు కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండాలే పోరాడుతున్నాయి. దాంతోపాటు ఉద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఈ దేశంలో రాష్ట్రంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా ఈరోజు పోరాటం నిర్వహిస్తున్నటువంటి అజరామరమైనటువంటి చరిత్ర ఈరోజు కమ్యూనిస్టు పార్టీకి దక్కుతుంది. అలాంటి కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా జనవరి 18వ తేదీన శతవార్షికోత్సవాల ముగింపు సభ జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జనవరి 18వ తేదీన లక్షలాది మంది రెడ్ షర్ట్ వాలంటీర్స్తో జరుపుకోబోతున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి, కేంద్ర ప్రాంతాల నుంచి మొత్తం విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక, రైతు, ఉద్యోగ, ఉపాధ్యాయ అన్నీ కూడా ఆడ పాల్గొనబోతున్నాయి. ఈ దేశంలో మరొక స్వాతంత్ర పోరాటానికి మరొకసారి సిద్ధం కావాలని చెప్పి ఈ 100 సంవత్సరాల సందర్భంగా ఈ దేశంలో అలుముకున్నటువంటి పేదవాడు అనుభవిస్తున్నటువంటి కష్టాలపైన పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి ఆ యొక్క శతవార్షిక ముగింపు సభలో పిలుపునివ్వబోతున్నారు. అలాంటి సభకు ఈ ప్రాంతం నుంచి కూడా వందలాది మందిగా తరలి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.